కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అందరూ. రైతు భరోసా మీద అయితే దయచేసి కూర్చోండి, కూర్చోవలసిందిగా. కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. రైతు భరోసా మీద మాట్లాడే దయచేసి కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. బాబు బాబు మీరు ఇళ్ళది మాకు క్లారిటీ ఇవ్వండి. నేను ప్రజల పక్షాన్ని అడుగుతున్నా, నేను ప్రజల పక్షాన్ని రైతు భరోసా మీద అయితే దయచేసి కూర్చోండి, కూర్చోవలసిందిగా. కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. రైతు భరోసా మీద మాట్లాడే దయచేసి కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. బాబు బాబు మీరు కమలాపూర్ లో ఇల్లు ఏమని అడిగితే ప్రజలకి గ్రామాలతో పడతారా? కమలాపూర్ లో ఇల్లు సమాధానం చెప్పండి. ఇలా మీరు 20 ఇల్లు మాత్రమే ఇచ్చుకుంటా 1400 మంది ప్రజల కోసము ప్రజలకి ఇల్లు ఏమంటే మీరు రాళ్లతో పడతారా? ప్లీజ్ కూర్చోండి, అందరు కూర్చోండి. మనం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి వచ్చిన గొడవ పెట్టుకోవడానికి వచ్చినా సమాధానం చెప్తారా? దాడి చేయడానికి వచ్చినా మీరు ప్రజలకి సమాధానం చెప్తారా?